మీరు నమ్ముతారా? జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఇలా ఉన్న ప్యాన్ ఇలా అయిపోయిందనమాట. అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా ఎలానో చూపించేస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఈ సర్ఫ్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ సర్ఫ్ వేసేసుకున్నా, అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు దీన్ని మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట, హ్యాండ్స్తోనే స్ప్రెడ్ చేశాను. దీని తర్వాత రిజల్ట్స్ కోసం నేను ఏం చేశానో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఫిల్ చేసేసి ఫుల్గా దీనిపైన ప్లేట్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేశాను. ఇప్పుడైతే దీన్ని ఏ మాత్రం కూడా క్లీన్ చేయలేదు, టచ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి ఇలాంటి స్మూత్ స్క్రబ్ తీసుకొని చాలా అంటే చాలా స్మూత్గా అలా రబ్ చేశాను. నాన్ స్టిక్ ప్యాన్స్ని ఎంత కేర్ఫుల్గా చూస్తామో అలానే ట్రైప్లై స్టీల్ ప్యాన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ వంపేసిన తర్వాత ఇలా అయిందనమాట. వెంటనే ఒక 1 మినిట్ ఇలా రబ్ చేశాను. చాలా హార్ష్గా కాదు, నార్మల్గానే. సో విత్ ఇన్ 1 మినిట్లో నాకు ముందులాగా అయిపోయింది అనమాట. ఈ స్క్రబ్బర్ కూడా భలే పనిచేస్తుంది. అమెజాన్లో తీసుకున్న, స్క్రాచెస్ పడవు. ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. అంతే. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.